హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఏంటంటే మనం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక మీటింగ్లో ఒక విషయం చెప్పారు. ఏంటంటే నేను రాష్ట్రం బడ్జెట్ లోటులో ఉంది కనుక నేను నా యొక్క జీతాన్ని నేను తీసుకోవట్లేదు అని చెప్పారు. ఈ విషయాన్ని అనేక మంది చెప్పొచ్చు. లాస్ట్ టైం గవర్నమెంట్లో కానీ లాస్ట్ టైం గెలిచిన ప్రజాప్రతినిధులు కూడా చెప్పొచ్చు. కానీ అవన్నీ సాధ్యం కానివి, నెక్స్ట్ ఆచరణ సాధ్యం లేనివి అనుకుంటాను నేనైతే. ఎందుకంటే జీతం తీసుకోరు కానీ అనేకమైన నిధులు తన యొక్క సొంత కంపెనీలు గట్ట మళ్లించుకోవడం గట్ట జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా ఉంటారని నేను అనుకుంటాను. నెక్స్ట్ ఇంకోటి, ఈ విషయం కూడా చాలామంది ప్రజాప్రతినిధులు ఈ విషయంలో కూడా నిజాయితీగా లేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం చెప్పారు. ఏంటంటే నా యొక్క క్యాబ్ను కూడా, ఫర్నిచర్ కూడా నా సొంత డబ్బులతో నేను కొనుక్కుంటున్నాను, దాని తర్వాత మరమ్మతులు కూడా నేను కూడా చేయించుకోండి నా సొంత డబ్బులతో చెప్పారు. లాస్ట్ టైం గవర్నమెంట్లో క్యాబులకి రంగులు వేసుకోవడానికి, తన టేస్ట్కి తగ్గట్టు తయారు చేసుకోవడం కూడా ప్రజాతాలకు ధనాన్ని ఎంతో వెచ్చించి చాలామంది మంత్రులు డబ్బులు వెచ్చించి ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేశారు. ఈ విషయాలు మనం పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆ మరమ్మతులకు కూడా ప్రజల మీద, ప్రజా యొక్క బడ్జెట్ మీద ఎటువంటి ప్రెజర్ పడేటట్లు చేయకుండా తన సొంత డబ్బులతో, సొంత ఆర్థిక బడ్జెట్తో తన యొక్క క్యాబిన్కి రంగులు వేసుకోవడం కానీ, లేదనుకుంటే ఫర్నిచర్కి కానీ తనే చేసుకున్నాడు. తన జీతం కూడా తీసుకోకుండా ప్రజల కోసం పనిచేస్తానన్నారు. ఈ విషయంలో మనం పవన్ కళ్యాణ్ గారిని అభినందించాలి, మనం మెచ్చుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.